వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్ తెలంగాణ. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండలంలోని మైలారం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులు వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. సందర్భంగా హరే రామ హరే కృష్ణ ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి విశిష్టతను భక్తులకు తెలియజేశారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో అలాగే కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ ఎం ప్రకాష్, మండలం సిరికొండ, జిల్లా నిజామాబాద్. చాలా మంచిది. ఎందుకంటే ఎన్ని ఉపవాసాలు వారం ఒకటి ఉన్నప్పటికైనా దాని ఫలితం శాస్త్రంలో చెప్పబడలేదు. శాస్త్రం ఏం చెప్పిందంటే ఎన్ని ఉన్న ఆ యొక్క ఫలితం దొరకకుంటే కానీ ఏకాదశి ఉంటే ఈ అన్ని ఫలితాలు కూడా ఒకేసారి మనకు లభిస్తాయని ఈ యొక్క శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఏకాదశి మీరు అందరూ తప్పకుండా పాటించండి. హరే కృష్ణ హరే కృష్ణ. కానీ ఆ ఒక్కటి ఏకాదశి ఆచరించాలంటే మనం ఎన్ని యోగాలు ఎన్ని జన్మలు పెట్టుకున్నామో అంత సాధ్యం కాదు. భక్తి జన్మ అంటే మన జీవితంలో భక్తికి వైకుంఠానికి ముఖ్య భాగం. అందుకే కానీ వేరే వేరే రాష్ట్రాల ప్రతి ఏకాదశి, ఇప్పుడు మహారాష్ట్ర జరుగుతుంటే అది ప్రతి నెలలో 2 ఏకాదశులు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. ఈరోజు వైకుంఠాదశి హరే కృష్ణ.